ప్రకాశం జిల్లా కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు ప్రతిపాదన మరుగున పడిపోయింది. గతంలో హార్బర్ ఏర్పాటుని వ్యతిరేకించిన వారు సైతం ఫిషింగ్ హార్బర్ నిర్మించాలంటూ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. దశాబ్ద కాలంగా ప్రకాశం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కు 2015లోనే బీజం పడింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా హార్బర్ మంజూరు చేస్తూ ప్రకటన వెలువడింది. 2016లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం కేపల్లెపాలెం దగ్గర స్థలాన్ని కూడా పరిశీలించారు. ఇందుకోసం 392.45 కోట్లు వ్యయం అంచనాల్ని సిద్ధం చేసింది. అయితే సముద్రపు ఒడ్డునే ఇళ్లు ఉండటంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే 2019లో జరిపిన స్థల పరిశీలన, ప్రజా అభిప్రాయ సేకరణను స్థానికులు అడ్డుకోవడంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సైతం కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ కోసం స్థల సేకరణ కోసం సర్వే చేశారు. భూసేకరణ సందర్భంగా మత్స్యకారులు నిర్వాసితులుగా మారుతామన్న భయంతో కొంతమంది హార్బర్ నిర్మాణానికి ఒప్పుకోలేదు. దీంతో మధ్య మార్గంగా కొత్తపట్నంలో కాకుండా పక్కనే ఉన్న పాదర్తి దగ్గర నిర్మాణం కోసం స్థల సేకరణ కోసం మత్స్యశాఖ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు అప్పటికే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్థానికుల వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఫిషింగ్ హార్బర్ ని స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కోరిక మేరకు ఇది అడగడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారిని ఎన్నో విధాలుగా మీకు ఎందుకు పక్కన కట్టుకోవచ్చు కానీ అడిగితే సార్ ఇది పరిస్థితి అని చెబితే ఆయన స్పందించి ఖచ్చితంగా మీరు కోరినట్టుగానే మా ఊరి నేరే కడతామని ఆయన మాకు మాటిస్తున్నారు. అది ఖచ్చితంగా ఇక్కడే కట్టాలని మా అందరి కోరిక. 50 సంవత్సరాల నుంచి కూడా సముద్రం రాను ముందుకు వచ్చేసి ఇళ్ల మీదకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. తెప్పలాడ పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదు. వల్లాక్కోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఊరికి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు మాకు ఇక్కడే హార్బర్ కావాలా, ఏరియా షార్ట్ అయితే మాకు కుదరదు. సాగరమాల ప్రాజెక్టు 2 కింద కొత్తపట్నం దగ్గర 392.45 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం 2024లో ఓకే చెప్పింది. మరోవైపు స్థానిక మత్స్యకారుల వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఫిషింగ్ హార్బర్ తో కలిగే లాభాల్ని గుర్తించారు మత్స్యకారులు. ఇప్పుడు హార్బర్ నిర్మాణం చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2016 నుంచి ఇదిగో ఫిషింగ్ హార్బర్ కొత్తపట్నానికి ఏర్పాటు చేస్తున్నామని పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు, చూస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆచరణలోకి వచ్చేసరికి రాష్ట్ర బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ దీనికి నిధులు కేటాయించకపోవటం దుర్మార్గమైన చర్య. కాబట్టి నిధులు కేటాయించి ప్రకటనలు ఇవ్వటము, వచ్చి సర్వేలు చేసుకోవటము, వీటికే పరిమితం కాకుండా ఎమ్మటనే ఈ ఫిషింగ్ హార్బర్ను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే దాంట్లో తోడ్పడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 820 పడవల్ని నిలిపే సామర్థ్యం కలిగి ఉండేలా హార్బర్ నిర్మిస్తే ఏడాదికి 27,500 మెట్రిక్ టన్నుల చేపల్ని పట్టుకునే అవకాశం ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. ఇందుకోసం అవసరమైన 40 ఎకరాల భూమిని గుర్తించాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ 6 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ త్వరలోనే రూపుదిద్దుకునేందుకు మార్గం సుగమమైంది. దీని ద్వారా సుమారు 15,000 మంది మత్స్యకారులకి ఉపాధి అవకాశాలు వస్తాయని మత్స్యకారులు చెప్తున్నారు. హార్బర్ కావాలి, ఎందుకంటే సముద్రం ఉండే ముందుకు వచ్చేస్తూ ఉంది. దానివల్ల బోట్లు పెట్టుకునే పరిస్థితి లేక మా మత్స్యకారులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవేళ తుఫాన్లు వచ్చినా, ఏదన్నా గాలి ఎక్కువై సముద్రం అలజడి రేగినా, అలాంటి పరిస్థితుల్లో బోట్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఆ రోడ్డు పైకి మోసుకోవడం, అందులో ఇప్పుడు అంతా ట్రాక్టర్లతో లాగటం, ఆ కింద ఏమైనా పగిలిపోతాయని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా హార్బర్ పడితే బాగుంటుంది. ఎందుకంటే బోట్లు హార్బర్లో పెట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు, మోసే ఇబ్బంది ఉండదు. దానివల్ల హార్బర్ వల్ల ఉపయోగమే. ఎప్పుడో శాంక్షన్ అయ్యింది, కట్టాలని చెబుతూ ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. ఇప్పుడు మాకు ఈ ప్రదేశం చూడండి, సముద్రం 15 మీటర్ల లోపే ఉంది. ఈ పడవలు పెట్టుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ఇది హార్బర్ పడితే మాకు ట్రాక్టర్ పడవ లోపల లాగడానికి బయటికి తీయడానికి రోజుకి 350 నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అవి మిగులుతాయి. మాకు పడవలకు కూడా సేఫ్టీగా ఉంటుంది. హార్బర్ కట్టినందువల్ల ఈజీ వేట అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మా మత్స్యకారులకి ఎంతో లాభంగా ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు విలువ 392.45 కోట్లుగా కేంద్రం నుంచి 150 కోట్లు, నాబార్డ్ నుంచి 218 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 24.25 కోట్లుగా గతంలోనే ప్రతిపాదించారు. మిగిలిన 150 కోట్ల నిధుల్ని PMMSY కింద అందించాలని నిర్ణయించారు.
నిధులకు సంబంధించి సమస్యలు లేవు. కేంద్రం కూడా హార్బర్ పై సానుకూలంగా స్పందించింది. ఇక స్థానికులు సైతం హార్బర్ కి ఓకే చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందే మిగిలి ఉంది.